డాడీకి చెప్పినావా? చెప్పలే. చెప్పిరా. నువ్వు కూడా చెప్పిరాపో బిడ్డ. డాడీ స్కూల్ పోయేస్తాం. బాయ్. స్కూల్ పోయేస్తాం. బాయ్. నాన్నకు మొక్కిండ్రా? మొక్కినాం. సరే బాయ్. బాయ్. పైలాగా పోండ్రి. చెట్టంత కొడుకు మమ్మల్ని చూసుకునే టైంలో నువ్వు ఇట్లా పోవడం న్యాయం అవుతుందిరా నీకు? మేమందరం ఏమైపోవాలి కొడుక? చిన్న చిన్న పిల్లలు, 2 భార్యలు, నేను ఎట్లా బతకాలరా? మళ్ళేం పుట్టిందని ఎడతాను? అసలు ఆయన నీ వల్లే చచ్చిపోయిండు. నువ్వొక్కదాన్ని చక్కగా ఉంటే మా బతుకులు గిట్లెందుకుండు? చక్కగా ఇంత ఏస్తే దీని పడి సావు, అంతేగాని ఇంట్లో ఏడ్చుడు తుడుచుడు పెట్టకు. మంచిగా ఉండదు చెప్తానా. సిరి, నేను కైకిలు పోయేస్తానే. సింకులకి నేను బోలున్నాయి తోము. సాయంత్రం బియ్యం కడిగి పెట్టు, నేను వచ్చినాక బోకూర వండుతా. సరే అక్క, మెల్లగా. సరేనే. అప్పుడు రంజిత్ గారు పైసలకు వచ్చిండే. ఇయ్య పైన నీ దగ్గర ఉన్నాయేమో. మేం కట్టుకోకపోతే ఎవరు కడతారు? ఇంకెవరు ఉన్నారా మాకు కట్టేటోళ్ళు? మమ్మీ, ఏంది బిడ్డ? డాడీ ఎక్కడికి వెళ్ళినా? డాడీ దేవుడి దగ్గరికి పోయిండు బిడ్డ. మమ్మీ, డాడీ ఎప్పుడు వస్తాడు? నువ్వు మంచిగా చదువుకొని పెద్ద పెరిగినాక అత్తన్నా అని పడుకో. ఏమైంది? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించినావు? దేని గురించే? ఆగో, ఇదే నాకు మండుతుంది. మళ్ళా దేని గురించి అంటావేంది? పెళ్లి గురించి. పెళ్ళ? ఎవరి పెళ్లి? ఎవరికి పెళ్లి? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? మళ్ళా పెళ్లి చేసుకోమంటే వినబడతలేదా? అరే పిచ్చానే నీకు? చేసుకోనని చెప్పినే కదా, ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? మళ్ళా మళ్ళా ఊకడి ఒర్రిస్తావు. నన్ను ఏం చేయమంటానో చెప్పు. అందరి పొత్తులో నేనే సత్తా. మీ అమ్మ పొద్దుగల లేవగానే సుప్రభాతం మొదలు పెడతాంది. ఎట్లా పడుతుంది నన్ను తిడుతాంది. నోటికి వచ్చినట్టు మాటలు అంటాంది. పిల్లలైతలేరు అంటాంది. నేను సత్తే నువ్వు మీ అవ్వ ఇద్దరు మంచిగా సంతోషంగా ఉండుర్రి. నేనన్నా నా మాట అన్నా ఈ ఇంట్లో విలువే లేదు. అరే అది కాదే, జరే నా మాట నేను ఇప్పుడు మళ్ళీ లగ్గం చేసుకున్నాను అనుకో, నీ పరిస్థితి ఎట్లుండో ఒకసారి ఆలోచించినవా? వచ్చింది నిన్ను నాకు దూరం చేస్తే నీకు దూరంగా ఉండు నాతోని కాదే. అందుకే నాకు పిల్లలు వద్దు, మళ్ళీ లగ్గం వద్దు. నీ బాధ నాకు అర్థమైతుంది. బయటిదైతే మన ఇద్దరిని దూరం చేస్తుంది కావచ్చని అందుకే మా చెల్లెనిచ్చి లగ్గం చేస్తా అంటానా. నువ్వేం మాట్లాడకు. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే. అరే ఓనా, బావా అప్పటికి తొందరగా రావా? ఎందుకే? నాకు అర్థమైంది. సరేనే, అప్పటికి రాగా మల్లెపూలు పట్టుకుని జల్ది వస్తా. సరేనా? ఏ అందుకు కాదు. అందుకు కదా మరి ఇంకా దేనికే? అది కాదు బావా, అక్క నువ్వు నేను సినిమాకు పోదామని. అక్కెందుకో ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎప్పుడు చూసినా చిరాకు పడుతుంది. నువ్వన్నది కూడా నిజమేది. అది కూడా నాతోటి సరిగ్గా ఉండలేదు. అది చేసుకోమంటేనే నేను పెళ్లి చేసుకున్నా. కానీ రోజుకింత అది నాకు దూరం అయినట్టు అనిపిస్తుంది. నా మీద కోపం పెంచుకుంటాను.
నేను కూడా అక్క పెళ్లి చేసుకోమంటేనే చేసుకున్నా బావా. అది చూడ్డానికి అట్లా ఉంటుంది కానీ దాని మనసు చాలా మంచిది. మనం ముగ్గురం ఎప్పుడు కలిసే ఉందామే, మనకు పిల్లలు పుట్టినా సరే. సరేనే, నాకు పనికి లేట్ అవుతుంది, నేను పోయేస్తా. సరే. రాజు వస్తున్నా. వచ్చినా పోదాం రా. పోదాంరా, ఇప్పటికే లేట్ అయింది, మళ్ళీ మేస్త్రి కోపానికి వస్తాడు. అవు కానీ నాకంటే కొత్తగా లగ్గమైంది, లేట్గా వస్తున్నా. నీకేమైందిరా, ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళావు? నీకేం తెలుసురా అయ్యా, నా బాధ నాకున్నాయి. పోదాం పోదాం దాదా ఇక బాధ లేని వాళ్ళు ఉంటారా, మనిషి అన్నప్పుడు బాధలు ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కదాన్ని ఎన్ని పనులని చేయాలి? ఇంటి నిండా ఇంత మంది ఉన్నట్టే గాని ఒక్కరిటున్న పుల్లాటు పెట్టారు. నేనేం చేయాలి? నాకు శాతం అవుతుందా? నీకెందుకు సాధన అవుతుంది? నీకు తినటానికి, తిన్నదరిగే దాకా నన్ను తిట్టడానికి సాధన అవుతుంది. ఏంది నన్ను అట్టిగా ఆడిపోసుకుంటాను? అదేమో కడుపుతో ఉండే, వాడేమో పొలగాని పట్టుకొని ఉండే. ఎవరే అట్టిగున్న వాళ్ళు ఎవరు ఇంకా? తల్లి నీకో దండం, ఎవరే పని చేయకుర్రి, మీ అందరి చుట్టూ నేనే చేస్తా. ఈ ఇంట్లో నేను దాశదాన్ని అయినా. ఏమైందే, మళ్ళీ గొల్లు పెట్టుకుంటారు? ఏం కాలేదయ్యా, ఏం కాలే. అందరు మంచోళ్ళ ఇంట్లో, నేను ఒక్కదాన్నే చెడ్డదాన్ని. నా నోట్లకెళ్ళి మాట ఎల్లా భయం, అందరిని అన్నటోళ్ళే. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారే? అమ్మా నువ్వు అట్లా ఆగరాదే. ఏందే ఈ లొల్లి? రోజు 2-3 రోజులు ఒకసారి, 4 రోజులకు ఒకసారి ఎప్పుడు లొల్లి పెట్టుకునే ఉంటారు. రాను రాను ఇంత మనిషి అంతా లేకుండానే అవుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకొని సపరేట్కుంటే అయిపోతుంది కదా. అయినా నువ్వైనా ఏందే, ఏదో పని చేస్తే అవుతుంది, సాధారణ పని ఒకటే ఎంతగానో చేసుకొస్తుంది. నేనేమన్నా అట్టి ఉంటాను నాన్నరా, అదొకటి తోడు చదవలేనే పడుతుంది. ఓ పొద్దా నీ సదరుడు. అరే మళ్ళీ అట్నే ఎవరితోనే సపరేట్ ఎవరి పని వాళ్ళు చేసుకోరు. నా వారైతే నేను మళ్ళీ లగ్గం చేసుకోకుండా అయిపో. అదేమో అందరి మీద కోపం పెంచుకుంటుంది. అయినా దానికి ఉన్నది నా మీద కోపం కాదు, ప్రేమ. నేను ఎక్కడ దూరం అయిపోతానన్న బాధ. అక్క సంపదానికి యాక్సిడెంట్ అయింది. ఉన్నారా? మామ నువ్వానే. ఏమైంది ఇక? పైసలు ఎప్పుడు ఇస్తారు? 3 ఏళ్ల కాంచి వడ్డే కడతాను, అసలు ఎప్పుడు ఇస్తారు? ఇత్తం మామ, చూస్తాను కదా మా పరిస్థితి. నేను ఒక్కదాన్ని చేస్తే మా ఇంట్లో 4 పూట గడవాలి. కొంచెం ఓపిక పట్టు మామ. వచ్చే సంవత్సరం ఎట్లైనా నీ అప్పు తీరుపుతా. ఎట్లా కడతావు? 1 రూపాయ, 2 రూపాయల, 1,00,000 రూపాయలు? ఎంత కష్టపడితే రావాలి పైసలు. అందుకే నేను చెప్పినట్టు విన్నావు అనుకో, 1,00,000 రూపాయలు వద్దు, ఏమొద్దు. మీదికెళ్ళి ఎన్ని పైసలు కావాలన్నా నేనే ఇస్తా. నువ్వు అంటే 5 నిమిషాలలో నీ అప్పు తీరిపోతుంది. ఏమంటావు? పైసలు ఇయ్యే శాత కాదు కానీ మీదికెళ్ళి రూపాయలు ఎందుకే నీకు? చెయ్యి వదిలిరా కుక్క. నా ఇంటికి వచ్చి నా అక్క చెయ్యి పట్టుకోవడానికి ఎంత ధైర్యం రా నీకు? అసలు ఏమనుకుంటున్నారా మా గురించి? నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాం? భర్త లేని ఆడోళ్ళని చూస్తే ప్రతి విధవకి అలసే. అయినా ఆడోళ్ళు కష్టపడి పని చేసుకొని బతుకుతుండ్రని జాలి పడాల్సింది పోయి ఇంత నీచానికి దిగజారుతాం అనుకోలే. ఛీ, నువ్వు మనిషివేనా? నిన్న నువ్వు వచ్చిన అతను పిచ్చి పిచ్చి వేషాలు వేసినప్పుడే
నిన్ను చెప్పు తీసుకొని కొట్టాల్సింది. ఇవాళ నా అక్కకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకోసారి నా అక్క వైపు కన్నెత్తి చూసినా, ఈ ఇంటి వైపు ఇంకొకసారి వచ్చినా ఆడోళ్ళవే కదా ఏం చెయ్యరని అనుకుంటున్నావేమో. మాకు కూరగాయలు కోసడచ్చు, పీకలు కూడా కట్టేసడచ్చు. నీకెన్ని పైసలు కావాలో అన్ని పైసలు భారతమే కలిసలాడా. నువ్వెందుకు అక్క బాధపడుతున్నావు? నిన్న నీ తప్పేం లేదే. ఇలా మన భావనే ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు. అయినా నీకెన్నిసార్లు చెప్పిందే నీతోని నేను కూడా పనికత్తా అని. ఎప్పుడు చూసినా అద్దు అద్దు నువ్వు ఇంట్లో పని చూసుకో అంటావు. చూడక్క, పిల్లలు పెరుగుతుర్రు, బాధ్యతలు పెరుగుతున్నాయి. నువ్వు ఒక్కనివే కష్టపడితే ఇల్లు గడవదే. మన ఇద్దరం కలిసి పని చేసుకుందామే. చెరొక్క పని చేసుకుంటేనే ఇంట్లో ఇంత ఆసరైతుంది. నా మాట కాదనకే మన ఇద్దరం మంచిగా పని చేసుకుని ఎవ్వని అయ్యాకినకుంటా బతుకుదామే. మన పిల్లల్ని మనం మంచిగా ఉందామే అక్క. నేను చెప్పింది నువ్వు నా మాట కాదనకే నీకు దండం పెడతానే. నువ్వు దండం పెట్టేది, నేను దండం పెట్టాలి. నా స్వార్థం కోసం నీ జీవితం నాశనం చేసిన. నువ్వే గనక వేరే పెళ్లి చేసుకుంటే నీ భర్త పిల్లలతో సంతోషంగా ఉండేదానివి. ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే నీకు నా ముఖం చూపించలేక నీతో మాట్లాడమే మానేసిన. నన్ను క్షమించే చెల్లె. అక్క, గట్లానకే నువ్వు నీ స్వార్థం కోసం ఏం చేసుకోలే. కానీ అయిన రాతల గంతే ఉందే. మనతో ఇంతే ఉండాలని దేవుడు రాసి పెట్టిండు. దానికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా చెప్పే. నువ్వేం బాధపడకక్క. ఇక నుంచి అందరం మంచి పని తీసుకొని ఉన్నామే. భర్త లేని ఆడదంటే మీసం వచ్చిన ప్రతి మగాడు మొగుడు కావాలి అనుకుంటాడు. మగ దిక్కు లేని సంసారం ఎలా ఉంటుందో అది అనుభవించి వారికే తెలుస్తుంది. వాళ్ళ కాయకష్టం చేసుకుంటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికినా ఈ సమాజం వాళ్ళ మీద లేనిపోయి నిందలు వేసి చులకనగా చూస్తుంది. వీలైతే వాళ్లకు నీ వంతుగా ఏదన్నా సహాయం చేసి ఒక అన్నగా తమ్మునిగా అండగా ఉండు. అంతేగాని ఆడదే కదా ఆశ చూపిస్తే ఏమైనా చేస్తుంది అని చులకనగా చూడకు. ఆత్మాభిమానంతో బతికే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. అలాంటి తల్లులకు మా ఈ చిత్రం అంకితం. ప్రేమతో మీ వారాహి ప్రొడక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వారాహి ప్రొడక్షన్స్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గంట కొట్టుర్రి. బాయ్.